హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి టాక్స్. సో నేను ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూది వీడియో కొంచెం లేట్ అయిపోయింది అప్లోడ్ చేయడము. ఎందుకంటే ఇవాళ 3 hours ఎపిసోడ్ దసరా స్పెషల్. అది మొత్తం చూసి ఫిల్టర్ అవుట్ చేసి ఏ పాయింట్స్ డిస్కస్ చేద్దాం, ఏ పాయింట్స్ డిస్కస్ చేసుకోవద్దు, ఇంపార్టెంట్ అండ్ అన్ఇంపార్టెంట్ పాయింట్స్ అట్లా కేటగరైజ్ చేసి ఫిల్టర్ చేసేసరికి కొంచెం టైం పట్టిందండి. నా రివ్యూ వీడియోలో నేను ఓన్లీ మెయిన్ పాయింట్స్ టచ్ చేశాను. ఎంటర్టైన్మెంట్ పరంగా ఏవైతే డాన్సెస్ వేసారో, సాంగ్స్ వేసారో వాటి గురించి నేను డిస్కస్ చేయదలుచుకోలేదండి. సో ఇవాళ బిగ్ బాస్ ఎపిసోడ్ హైలైట్స్ చూసేస్తే కనుక మళ్ళీ ఫ్యామిలీ నుంచి మెసేజెస్, మళ్ళీ పర్సన్ కెప్టెన్ అయ్యారు, ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయి, లాస్ట్లో ఎలిమినేషన్. సో ఈ 4 మెయిన్ బేసెస్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. సో మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేను చెప్పే కంటెంట్ కనుక మీకు కనెక్ట్ అవుతుంటే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ప్లీజ్ ఎంకరేజ్. సో ఇవాళ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఏమైపోయిందంటే దసరా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పారు నాగార్జున గారు. పాండవులు వెళ్ళి జమ్మి చెట్టు వృక్షానికి ఆయుధాలు దాచుకున్నారు అని చెప్పేసి. సో ఆ జమ్మి చెట్టుకి 6 రౌండ్స్ ఉన్నాయి. సో 6 ఆయుధాలు అనేవి ఉన్నాయి. జమ్మి చెట్టుకి టీమ్స్గా డివైడ్ చేసేసారు ఉన్న హౌస్ మేట్స్ని నాగార్జున గారు. టీమ్ ఏ అండ్ టీమ్ బి. టీమ్ ఏ కెప్టెన్ వచ్చేసి ఇమాన్యుల్, టీమ్ బి కెప్టెన్ వచ్చేసి నాట్ ఏ అండ్ బి, ఇట్స్ రెడ్ అండ్ బ్లూ. సో టీమ్ రెడ్ కెప్టెన్ ఇమాన్యుల్ గారు, టీమ్ బ్లూ కెప్టెన్ దివ్య నిఖిత గారు. నాకెందుకు ఇవాళ కొంచెం ఎపిసోడ్లో దివ్య నిఖిత గారికి, ఫ్లోరా గారికి కొంచెం ఇంపార్టెన్స్ అని కాదు కానీ కొంచెం వాళ్ళని కొంచెం కనిపించేలాగా చేశారేమో అని నాకు అనిపించింది ఇవాళ ఎపిసోడ్ చూశాక. మీకు కూడా అదే అనిపిస్తే ప్లీజ్ కమెంట్. సో స్టార్టింగ్లో 6 రౌండ్స్ అని చెప్పా కదా, 6 ఆయుధాలు. ఫస్ట్ రౌండ్ వచ్చేసరికి సాంగ్స్, హీరో హీరోయిన్ ఫొటోస్ వేసారు. వాళ్ళ ఫస్ట్ కాంబినేషన్ మూవీ అనేది గెస్ చేసి చెప్పాలి. దాంట్లో ఇమాన్యుల్ గారి టీమే గెలిచింది. ఇప్పుడు గేమ్ గెలిచాక దాని ప్రాసెస్ ఏంటంటే ఒక ఆయుధం సెలెక్ట్ చేసుకొని వాళ్ళ బోర్డులో పెట్టుకున్నాక ఒక మెంబర్కి ఫ్యామిలీ నుంచి మెసేజ్ అనేది వస్తుంది. సో ఇమాన్యుల్ గారు ఫస్ట్ రౌండ్లో రీతు గారిని సెలెక్ట్ చేశారు. ఇంకా రీతు గారికి వాళ్ళ మదర్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. నాకు తెలిసి ఈ మెసేజ్ చాలా కన్వే చేసింది రీతు గారికి. డైరెక్ట్గానే కన్వే చేసింది, ఇండైరెక్ట్గా కూడా కాదు. సో ఇంకా రీతు గారు ఇప్పుడైనా ఇంకా ఓన్లీ గేమ్ మీద ఫోకస్ చేసి, ఫ్రెండ్షిప్ ఉండొచ్చండి బట్ ఆ ఫ్రెండ్షిపే గేమ్ అవ్వకూడదు. గేమ్ బాగుంది, ఫ్రెండ్షిప్ బాగుంది, బట్ ఎక్కడో ప్రయారిటీ ఇది ఒక్క స్టెప్ ఎక్కువ ఉందేమో అని అనిపించేలా ఉన్నది మనకి. సో ఆమె ఇంకా గేమ్ మీద ఫోకస్ చేసి నాకు తెలిసి ఇంకా మంచిగా ఉంటుంది తనకే. అండ్ నాకు ఒక్కొక్కసారి నాగార్జున గారితో మాట్లాడేటప్పుడైనా ఎక్కడైనా నాకు విష్ణుప్రియ గారు గుర్తొస్తున్నారు. ఒక్కొక్కసారి ఆమె నవ్వే విధానం అయినా, ఆమె చేసే ఇమిటేషన్లో అయినా. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ మనకు తెలిసిందే బయట, బట్ ఎందుకో నాకు విష్ణుప్రియ గారు స్ట్రైక్ అవుతున్నారు ఆ నవ్వే విధానంకి. సో అది చెప్దాం అనుకున్నాను మీతో కూడా. మీకు కూడా అలానే అనిపించుంటుంది. నాకు తెలిసి 99% బిగ్ బాస్ అన్ని సీజన్స్ చూసే వాళ్ళకే విష్ణుప్రియ గారే స్ట్రైక్ అవుతారు ఆ పాయింట్ ఆఫ్ మూమెంట్లో. ఎప్పుడైతే సేవ్ అని చెప్పారో నాగార్జున గారు రీతు గారికి, సో ఫస్ట్ సేవింగ్స్లో రీతు గారు సేవ్ అయిపోయారు. ఆ ఫ్యామిలీ మెసేజ్ ఇచ్చిన తర్వాత రీతు గారు సేవ్ అయింది. గ్రీన్ కలర్ బ్యాంగిల్స్, సో గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ వచ్చిన రీతు గారు సేవ్ అయిపోయారు. అప్పుడు నవ్వినప్పుడు నాకు కొంచెం విష్ణుప్రియ గారు కనిపించారు. ఇంకా దాని తర్వాత ఆడియన్స్ నుంచి క్వశ్చన్స్ అందరు కంటెస్టెంట్స్కి వచ్చాయి. కొంచెం ఈ క్వశ్చన్స్ అనేవి నిజంగా వాళ్ళ గేమ్ని మార్చడానికే అలా డైరెక్ట్గా అడిగేశారు నాగార్జున గారు. క్వశ్చన్స్ ఫ్రమ్ ఆడియన్స్ కూడా మనం ఏదైతే అనుకుంటున్నామో మ్యాక్సిమం 99% అవే క్వశ్చన్స్ వెళ్ళాయి వాళ్ళకు కూడా. వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు ప్రతి కంటెస్టెంట్. సో నేను ఆ క్వశ్చన్స్ ఏందో నాకు గుర్తుందో చెప్తానండి. ఫస్ట్ క్వశ్చన్ రీతు గారికి మీరు ఎక్కువ ఏడుస్తున్నారండి, మీ ఎమోషన్స్ అవసరం లేని దగ్గర కూడా ఏడుస్తున్నారు. అది మీ స్ట్రాటజీయా, మీ గేమా, లేకపోతే ఎందుకు ఓవర్గా ఏడుస్తున్నారు? మీరు ఆట కన్నా ఏడుపు ఎక్కువైంది అని చెప్పి ఆడియన్స్ క్వశ్చన్ వేశారు. ఇంకా రీతు గారు డిఫెండ్ చేసుకున్నారు, తను అలాగే బయట కూడా ఇలాగే ఎమోషనల్ పర్సన్ అని చెప్పేసి. కానీ ఆడియన్స్ని థమ్స్ అప్, థమ్స్ డౌన్ నొక్కినప్పుడు థమ్స్ డౌనే ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేసింది.
సో రీతు గారు డిఫరెంట్ ఆడియన్స్కి నచ్చలేదు కాబట్టి ఈ పోల్ ఎవరు వేస్తున్నారంటే థమ్స్ అప్ థమ్స్ డౌన్, అక్కడ స్టేజ్ ఆడియన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వేస్తున్నారంట థమ్స్ అప్ థమ్స్ డౌన్. ఇంకా రీతు గారికి థమ్స్ డౌనే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. దాని తర్వాత సుమన్ శెట్టి గారికి ఒక డైలాగ్ ఉంటుంది కదా, బాబు ఏమ్మా మెరుపుతీగా ఒకసారి అలా వచ్చి అలా వెళ్ళమ్మా అని చెప్పినట్టు. సో ఆడియన్స్ క్వశ్చన్ ఏంటంటే, మీరు పంచులు వేసేటప్పుడు కనిపిస్తున్నారు, తర్వాత కనిపించట్లేదు అని చెప్పేసి ఆడియన్స్ క్వశ్చన్. సుమన్ శెట్టి గారు కూడా నా 100% నేను ఇస్తున్నానండి, ఇంకా ట్రై చేస్తాను ఇంకా గేమ్ ఆడటానికి అని చెప్పి. అండ్ సుమన్ శెట్టి గారు జెన్యున్గా అనిపించి ఆడియన్స్ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ వచ్చేసింది. దట్ ఈస్ గుడ్ ఫ్రమ్ సుమన్ శెట్టి గారు. బట్ ఆయన ఇంకొంచెం స్టాండ్ ఆయన కోసం, వేరే వాళ్ళ కోసం తీసుకోకపోయినా కేవలం ఆయన కోసం ఆయన స్టాండ్ తీసుకుంటే ఇంకా బాగుంటుందేమో ఆయన గేమ్ అని అనిపించింది. సో సుమన్ శెట్టి గారికి థమ్స్ అప్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. ఇంకా హరీష్ గారికి వచ్చేసరికి క్వశ్చన్ ఏమైందంటే, నిజంగా ఆ ఫీల్ అనేది ఉందబ్బా, అంటే ఆ ఫీల్ మనకు అనిపిస్తుంది. ఆయన చేసేది ఎంత చేసినా యాక్టింగ్ అయితే ఇన్ని రోజులు ఆగదు కదా, లైక్ నో వన్ కెన్ హైడ్ దేర్ యాక్టింగ్ దీస్ మెనీ డేస్. ఇన్ని రోజులు యాక్ట్ చేస్తూ బతకలేరు, ఏదో ఒక రోజు బయటపడాల్సిందే. కానీ ఆడియన్స్ నుంచి వచ్చిన క్వశ్చన్ నాకు కూడా అనిపించింది, ప్రతి బిగ్ బాస్ సీజన్ చూసి ఒక్కొక్క పర్సన్ దగ్గర ఒక ఎమోషన్, ఒక డైలాగ్ అట్లా ఏమైనా కాపీ కొట్టుకొని మీరు బిహేవ్ చేస్తున్నారా అనేది ఆడియన్స్ క్వశ్చన్ అనమాట. హరీష్ గారు దానికి లేదు, నా పర్సనాలిటీ ఇంత, నాకు తెలిసిన వాళ్ళకి నన్ను చూసే వాళ్ళు బయట నాకు తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది నేను ఇంతే ఉన్నాను, ఎవరిని కాపీ కొట్టట్లేదని. అండ్ స్ప్లిట్ పర్సనాలిటీ అని కూడా అన్నారు ఆడియన్స్. సో హరీష్ గారు ఒకటే చెప్పారు, నాకు కోపం వస్తే కోపం చూపిస్తాను, వ్యక్తపరుస్తాను, బాధ వస్తే బాధ, నా హ్యూమర్ వస్తే హ్యూమర్ అని చెప్పి. కానీ నాకు ఎక్కడో నిజంగా నాగార్జున గారు అడిగాక కూడా మేబీ అన్ని బిగ్ బాస్ సీజన్స్ వచ్చేసి అవి ఆయనలో ఇలా ఉంటే ఇది బాగుంటుంది అని చెప్పి అలా బిహేవ్ చేస్తున్నారా, లేకపోతే ఆయన కంట్రోల్ చేసుకుంటున్నారా ఆయన ఎమోషన్స్ అనేది కూడా అర్థం కావట్లేదు. నాకు తెలిసి ఇంకొన్ని వీక్స్ ఎక్కువ రోజులు దాయలేరండి ఎవరైనా వాళ్ళ ఎమోషన్స్ని, వాళ్ళ సెల్ఫ్ని, సొంతగా మనం పర్సనాలిటీ ఎలా ఉంటుందో ఎక్కువ రోజులు మనం దాయలేం. సో నాకు తెలిసి హరీష్ గారు ఇట్లానే ఉన్నారంటే టిల్ ఎండ్ ఆఫ్ ద బిగ్ బాస్ ఆయన ఇంట్లో ఉన్నంత కాలం ఇట్లానే ఉంటారు. కొన్ని రోజులు పోయాక ఏమైనా మార్పు వస్తే అది మరి అప్పుడు ఆలోచించాలి, ఇది కరెక్టా అది కరెక్టా, ఆయన ఇప్పుడు యాక్ట్ చేశారా అప్పుడు యాక్ట్ చేశారా అని చెప్పేసి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. హరీష్ గారు ఇవాల్టి పబ్లిక్ ఆడియన్స్ రివ్యూ ఇచ్చిన తర్వాత, రివ్యూ అంటే ఇంకా అది వాళ్ళ ఫీడ్బ్యాక్ లాగే కదా, వాళ్ళకి తెలిసిపోయింది. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత ఆయనలో ఏమైనా చేంజ్ వచ్చిద్దా లేదా అనేది చూద్దాం రేపటి ఇంకా నెక్స్ట్ వీక్స్ ఎపిసోడ్ నుంచి. ఇంకా శ్రీజ గారి గురించి అనవసరమైన దగ్గర స్టాండ్ తీసుకొని గొడవలు చేస్తున్నారు నువ్వు ప్రియా అని చెప్పి ఒక క్వశ్చన్ వెళ్ళింది ఫ్రమ్ ఆడియన్స్. శ్రీజ గారు నిజంగానే మీరు ఏమైనా అనుకోండి, లాస్ట్ 2 వీక్స్ నేను కూడా చెప్పాను, లైక్ వాళ్ళు అనవసరంగా ఎందుకు బాబు కామనర్స్ని పంపించాం అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారని. బట్ ఎప్పుడైతే లాస్ట్ వీక్ నాకు తెలిసి వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున గారు బాగా డోస్ ఇచ్చారు, అప్పుడు కొంచెం వాళ్ళిద్దరికి కొంచెం అర్థమై ఉంటుంది. అండ్ శ్రీజ గారు ప్రియా గారు ఈ వీక్ నిజంగానే ఎక్కువ గొడవలకు వెళ్లకుండా అనవసరమైన దగ్గర ఏమీ మాట్లాడకుండా బాగున్నారు. నాకు తెలిసి టెనెంట్స్లా మారారు కాబట్టి ఆ చేంజ్ వచ్చిందా, లేకపోతే ఓనర్స్లా ఉంటే ఇంకా పాత ప్రియా పాత శ్రీజలా ఉండే వాళ్ళంటారా తెలీదు. బట్ నిజంగానే శ్రీజ గారు ప్రియా గారు మారారు. అన్ఫార్చునేట్లీ ప్రియా గారు ఎలిమినేట్ అయిపోయారు ఈ వీక్. సో ఇంకా శ్రీజ గారు నెక్స్ట్ వీక్స్లో కూడా అలానే ఉంటారా, లైక్ అవసరమైనప్పుడు మాట్లాడటం, అనవసరమైనప్పుడు మాట్లాడకుండా ఉండటం. సో శ్రీజ గారికి కూడా ఆడియన్స్ జెన్యూన్ అనిపించలేదు, సో థమ్స్ డౌనే ఎక్కువ ఉంది శ్రీజ గారికి. కళ్యాణ్ గారికి వచ్చేసరికి, పవన్ కళ్యాణ్ గారికి నీ ఆట కనిపించట్లేదు, ఓన్లీ ఫ్రెండ్స్ గర్ల్స్ వాళ్ళతోనే ఎక్కువ కనిపిస్తున్నావు అని చెప్పి ఆడియన్స్ చెప్పారు. పవన్ కళ్యాణ్ గారు కూడా దాన్ని ఒప్పుకున్నారు. నిజంగా లైక్ అగ్ని పరీక్షలో నా స్టాండర్డ్ అంతా సెట్ చేసి వచ్చాను, సో అంత రీచ్ అవ్వలేకపోతున్నానేమో, నాకు స్కోప్ లేదేమో అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. సో నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఇప్పటికైనా తెలుసుకొని గేమ్ మారితే నిజంగా చూడాలని ఉంది. అలాంటి ఆయన
టాప్ 5లో ఫైనల్స్లో ఉండటం ఎవరికైనా నచ్చే ఓట్లేసాం అగ్ని పరీక్ష అప్పుడు. సో ఆయన గేమ్ మారి ఆయన గేమ్ బాగుంటుందేమో అని అనిపించి పంపించాం బిగ్ బాస్ హౌస్లో. ఇప్పుడైనా ఆయన ఈ ఫీడ్బ్యాక్ కానీ తీసుకొని ఆయన గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటారేమో. అండ్ నాగార్జున గారు పదే చెప్తున్నారు, నువ్వు గేమ్ మార్చుకోకపోతే నిన్ను ఓదార్చే వాళ్ళు ఎవరు ఉండరని చెప్పేసి. అండ్ పవన్ కళ్యాణ్ గారు చెప్పేదానికి ఆడియన్స్ జెన్యూనిటీ 42% వచ్చింది. సో థమ్స్ డౌన్ పర్సంటేజే ఎక్కువ ఉంది. ఇంకా బర్నీ గారి విషయానికి వచ్చేసరికి అది డైరెక్ట్గా ఎలా ఉందంటే కొంచెం సేఫ్గా మీ పర్సనాలిటీని మీ క్యారెక్టర్ని ఇంకా దాచిపెట్టారండి, ఇంకా బయటికి తీయలేదని చెప్పి క్వశ్చన్ వేశారు ఆడియన్స్. ఎందుకో మనకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ 2 వీక్స్లో ఎంత గొడవ పడ్డారు బర్నీ గారు ఆ ఎగ్ విషయంలో అయినా, ఏదైనా సంజనా గారు నీ వల్లే ఇప్పుడు మిగతా 14 మెంబర్స్ ఇంట్లోకి రానివ్వట్లేదు వాళ్ళు అని చెప్పి బర్నీ గారు అది రియల్ ఏమో అనిపిస్తుంది. ఇప్పుడు ఇంత సైలెంట్గా ఇంత కామ్గా ఉండేసరికి సేఫ్గానే ఆడుతున్నారా, లేకపోతే ఆయన కోపాన్ని ఆయనే తగ్గించుకొని మాట్లాడదాం అనుకుంటున్నారా అనేది బర్నీ గారి నుంచి కూడా ఇంకా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఆబ్వియస్లీ. సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ, ఎప్పుడైనా అవసరమైనప్పుడు స్టాండ్ తీసుకోవటం అదే ఆయన నుంచి ఎక్స్పెక్టెడ్. అబ్బా ఎవరైనా చూసేవాళ్ళం. ఇంతకుముందు బిగ్ బాస్ సీజన్స్లో మనం ఎట్లయితే నిఖిల్ గారి నుంచి, ఆయన సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళే, సన్నీ గారు విజయ్ సన్నీ గారు ఆయన సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళే, అమర్దీప్ గారు. సో ఇంకా అట్లా సీరియల్ నుంచి వచ్చిన వాళ్ళ గురించి మనకి ఒక ఒపీనియన్ ఫామ్ అయిపోయింది కాబట్టి బర్నీ గారి నుంచి మనం ఆటోమేటికల్లీ అది ఎక్స్పెక్ట్ చేస్తాం. ఆయన ఏమైనా స్టాండ్ తీసుకుంటే లేకపోతే ఏమైనా మాట్లాడితే బాగుంటుంది అని చెప్పి. సో నాగార్జున గారు కూడా ఒకటే చెప్పారు, ఇక్కడ పర్సంటేజ్ థమ్స్ అప్పే ఎక్కువ ఉంది. బర్నీ గారు చెప్పిందే కరెక్ట్ జెన్యూన్ అని చెప్పి ఆడియన్స్ ఓట్ వేశారు, థమ్స్ అప్పే ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ నాగార్జున గారు లైక్ ఇన్పుట్స్ ఇవ్వటంలో లేకపోతే హింట్స్ ఇవ్వటంలో బాగుండే, అటు ఇటుగా ఉంది. ఒకవేళ నువ్వేమైనా మారకపోతే రెడ్లోకి కూడా వచ్చేస్తావు చూసుకో అని చెప్పి హింట్ ఫ్రమ్ నాగార్జున గారు టు బర్నీ గారు ఈజ్ ఆల్సో గుడ్. సో బర్నీ గారు కొంచెం మీరు ఇంకొంచెం ఓపెన్ అప్ అయితే ఇంకా బాగుంటుంది చూడటానికి. అండ్ ప్రియా శెట్టి గారు సేమ్ మనం మాట్లాడుకున్నది, ఆమె మానిటర్గా ఉన్నప్పుడు ఆమె మాట చల్లాలి అని చెప్పి ఆమె అనుకున్నారు. ఎప్పుడైతే డిమోన్ పవన్ గారు కెప్టెన్ సంజనా గారు ఏమైనా చెప్తుంటే ఆమె వినలేదు. సో ఇంకా దానికి ఆమె డిఫెండ్ చేసుకోవడానికి చెప్పింది, ఇట్లా కెప్టెనే ఉన్నప్పుడు ఆమెకు అసిస్టెంట్ ఎందుకు, మళ్ళీ మానిటర్ ఉన్నప్పుడు మానిటర్కి అసిస్టెంట్ స్టాకిస్ట్ ఎందుకు అని చెప్పేసి. బట్ ఆడియన్స్ అంత కన్విన్స్ అవ్వలేదు ఆమె ఆన్సర్కి. సో థమ్స్ డౌనే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. నాకు తెలిసి థమ్స్ డౌన్ ఈమెకే ఎక్కువ పర్సెంటేజ్ ఉంది. ప్రియా శెట్టి గారికి 82%, సారీ డిమోన్ పవన్కి ఇంకొంచెం ఎక్కువ ఉంది. సో ప్రియా శెట్టి గారికి 82% థమ్స్ డౌన్. సో ఇంకా ప్రియా శెట్టి గారు ఇంకా మార్చుకోవాలన్నా అన్ఫార్చునేట్లీ ఎలిమినేట్ అయిపోయారు. తర్వాత తనుజ గారు వచ్చేసరికి ఎక్కువ ఏడుస్తున్నారు, మీరు ఇంకా సీరియల్ రోల్ నుంచి బయటికి వచ్చి మీరు రియల్ గేమ్ ఆడట్లేదని చెప్పి అడిగారు ఆడియన్స్. ఒక్కొక్కసారి అవును అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కాదేమో అనిపిస్తుంది తనుజ గారి విషయంలో. బట్ మేబీ ఇంకా ఆమె సీరియల్లో ఎలా ఉన్నారో రియల్ లైఫ్లో కూడా అలానే ఉంటారేమో తనుజ గారు. అదే చెప్పారు, మా ఫ్యామిలీతో అయినా పేరెంట్స్తో అయినా నేను బాగా ఎమోషనల్గానే ఉంటానని చెప్పి. సో ఆడియన్స్ కూడా జెన్యున్గానే ఆన్సర్ ఇస్తుంది అని చెప్పి థమ్స్ అప్ పర్సంటేజే ఎక్కువ ఉంది. ఇంకా డిమోన్ పవన్ గారికి ఎప్పుడైతే ఒక స్టేట్మెంట్ జరిగింది మీకు గుర్తుందా, ఫస్ట్ వీక్లో అనుకుంటా, ఎప్పుడైతే రీతు గారికి డిమోన్ పవన్ గారికి ఫ్రెండ్షిప్ బాండ్ అనేది ఏర్పడిందో, శ్రీజ గారు డిమోన్ పవన్ గారితో ఒక మాట అంటారు, నిన్ను కంటెంట్ కోసమే రీతు వాడుకుంటుంది జాగ్రత్త అన్నప్పుడు డిమోన్ పవన్ గారు ఏం తిరిగి శ్రీజని అట్లా కాదు అని ఏమి మాట్లాడరు. సో అప్పుడు ఏం మాట్లాడకుండా మీరు ఇంకా అదే మనసులో పెట్టుకొని లైక్ రీతు కంటెంట్ కోసమే నాతో తిరుగుతుంది అని అనుకొని మీరు కూడా గేమ్ అలానే మాట్లాడుతున్నారా అని చెప్పి ఆడియన్స్ నుంచి క్వశ్చన్. దిస్ ఈజ్ రియల్లీ హైలైట్. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు శ్రీజ గారు ఇలాంటి క్వశ్చన్ అడిగారని. నాకు తెలిసినంత వరకు ఆ క్వశ్చన్ ఎప్పుడైతే నాగార్జున గారు చెప్పారో ఇంకా రీతు గారి ఫేస్, తనుజ గారి ఫేస్ బ్లాక్ అయిపోయింది. ఇట్లా జరిగిందా, ఎట్లా అసెస్ చేస్తారు నా మీద, నా క్యారెక్టర్ మీద, నేను ఎందుకు అట్లా వాడుకుంటాను అని చెప్పేసి రీతు గారు ఇంకా బ్లాంక్ అయిపోయారు ఆ క్వశ్చన్కి. బట్ డిమోన్ పవన్ గారు లేదండి దిస్ ఈజ్ జెన్యూన్ అని చెప్పి డిఫెండ్ చేస్తున్నారు. బట్
ఆన్సర్ కూడా అంత మంచిగా అనిపించలేదు. నన్ ఆఫ్ ద ఆడియన్స్ అగ్రీడ్. ఈ క్వశ్చన్స్ అన్ని చూశాక నెక్స్ట్ ఇమాన్యుయల్ గారికి వచ్చింది. ఇమాన్యుయల్ గారికి పర్సంటేజ్ ఎక్కువే వచ్చింది అబ్బా. వాళ్ళు ఏం అడిగారంటే కొంచెం సేఫ్గా ఆడుతున్నావా, ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళ పర్స్పెక్టివ్లో ఇంకా వాళ్ళకి సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నావా అన్నట్టు అడిగారు ఆడియన్స్. ఒకానొక విషయంలో అందరు టీం కలిసి డిస్కషన్ చేసిన ఇమాన్యుయల్ గారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా సైడ్ ఏం తప్పు లేదు అన్నట్టు ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నారు ఇమాన్యుయల్ గారు. అది కొంచెం సేఫ్ గేమ్ లాగే అనిపిస్తుంది. శ్రీజ గారి దగ్గర అలా అనిపించింది. తర్వాత ఇంకా చాలా ఇన్సిడెంట్స్ ఉన్నాయి, చాలా సిచ్యువేషన్స్ అనేవి జరిగాయి బిగ్ బాస్ హౌస్లో ఈ 3 వీక్స్లో. ఇమాన్యుయల్ గారి మీద అలాంటి ఒపీనియన్ ఎంటర్టైన్మెంట్ స్టాండ్ మాట్లాడటం ఏదైనా బాగుంది. కాకపోతే వెనకాల వెళ్ళి వాళ్ళని కన్సోల్ చేయడానికి నేను అలా అనుకోలేదు అని చెప్పడం అదొక్కటి బాగాలేదు ఫ్రమ్ ఇమాన్యుయల్ గారు. బట్ ఆయనకి జెన్యున్గా ఫీడ్బ్యాక్ వచ్చేసింది ఫ్రమ్ ఆడియన్స్, 91% థమ్స్ అప్. ఇంకా తర్వాత రాము గారికి క్వశ్చన్ వచ్చింది, నువ్వు అనవసరంగా మాటలు మాట్లాడుతున్నావు, నీ వల్ల ఎక్కువ గొడవలు అవుతున్నాయని. రాము గారు కూడా దాన్ని కొంచెం ఒప్పుకున్నట్టే మాట్లాడారు. అవునండి, నేను అర్థమవుతుంది, నాకు కూడా నేను అనవసరంగా ఉన్నాను అని చెప్పేసి. ఫ్లోరా గారి క్వశ్చన్ వచ్చేసింది. నాకు ఈ క్వశ్చన్స్ అన్ని చూశాక, ఓటింగ్ కానీ ఏదైనా ఇదంతా చూశాక, సుమన్ శెట్టి గారికి ఎట్లా అయితే సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందో నాకు తెలిసి ఫ్లోరా గారికి కూడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందబ్బా. నిజంగా అనిపించింది. మీలో ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. ఫ్లోరా గారికి కూడా నాకు తెలిసి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఆమె కామ్నెస్, ఆమె వచ్చినప్పుడు గేమ్ ఆడటం, ఫస్ట్ వీక్లో మాట్లాడారు, అదే చెప్పారు నాగార్జున గారు, మీరు ఫస్ట్ వీక్లో మాట్లాడారండి, దాని తర్వాత ఇంకా మాట్లాడలేదని చెప్పేసి. ఫ్లోరా గారు ట్రై చేశారు, నేను ఇంకొక వీక్ నేను ట్రై చేస్తా అండి, ప్రూవ్ చేసుకుంటా అండి అని కూడా మాట్లాడుకుని, నాకు ఇంకొక 1 వీక్ ఉంది, నేను ట్రై చేస్తాను అంటే ఆమె ఒక వీక్ సర్వైవ్ అయితే చాలు, ఇంకొక వీక్ సర్వైవ్ అయితే చాలు అని అట్లా గేమ్ ఆడుతున్నారేమో అనిపించింది. నేను ఉన్నంత వరకు నేను ఇంకా అలా చేయకుండా నా స్టాండ్ నేను తీసుకుంటా, నేను మాట్లాడతా, కనిపించడానికి ట్రై చేస్తా అని చెప్పి అలా ఏమనుకుంటా నాకు ఇంకొక 1 వీక్ ఉంది అని చెప్పి ఫ్లోరా గారు చెప్పారు. సో బట్ సెపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉందబ్బా ఫ్లోరా గారికి, నాకు అర్థమైంది అది. సో ఇంకా హైయెస్ట్ ఇమాన్యుయల్ గారికి వచ్చేసరికి వాళ్ళ టీంకి ఇంకొక ఫ్యామిలీ నుంచి మెసేజ్. సో ఈసారి నాకు తెలిసి హరీష్ గారికి ఇచ్చినట్టున్నారు. హరీష్ గారికి వాళ్ళ వైఫ్ నుంచి లెటర్ వచ్చింది. హరీష్ గారు కూడా ఎమోషనల్ అయ్యారు. ఆబ్వియస్లీ ఫ్యామిలీ నుంచి మెసేజ్ వస్తుంది అంటే ఎవరైనా ఎమోషనల్ అవ్వాల్సిందే అండి. దీనిలో మధ్యలో నేను అందరి క్వశ్చన్స్ ఒకే దగ్గర ఉండాలని చెప్పి నేను ఇలా కంబైన్ చేశాను. బట్ మధ్యలో స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ గారు మూవీ గురించి ప్రమోషన్ కోసం వచ్చారు. మూవీ పేరు తెలుసు కదా అంట. ట్రైలర్ అయితే బాగుందండి, చూద్దాము. అది ట్రయాంగిల్ లవ్ స్టోరీలా ఉందంట, కానీ కాదు. బట్ వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో ఇంట్లో ఉన్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ గురించి నాగార్జున గారు ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. అప్పుడు దివ్య నిఖితా గారు ఎక్స్ప్లెయిన్ చేశారు, రీతు గారిని, పవన్ కళ్యాణ్ గారిని, డిమోన్ పవన్ గారిని, లాస్ట్లో తనుజ గారిని కూడా తీసుకొచ్చారు. బట్ అది బాగుంది స్కిట్ అనేది చెప్పటం, ఎవరైతే సెలబ్రిటీస్ వస్తున్నారో. సో దాని తర్వాత వీళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళతో బతుకమ్మ గురించి మాట్లాడటం, ఒక గేమ్ లాగా ఆ బతుకమ్మని పెట్టడం ఒక టాస్క్ లాగా చేశారు. అక్కడ టీం బి విన్ అయ్యారు, దివ్య నిఖిత గారు వాళ్ళ టీం. సో ఫస్ట్ సంజనా గారికి వచ్చేసింది. సంజనా గారేమో నాకు 2 ఫోటో అండ్ వాయిస్ నోట్ కావాలండి అని చెప్పి చాలా ట్రై చేశారు నాగార్జున గారి నుంచి. బట్ ఒకరికి ఒకలాగా ఉండరు కదా బిగ్ బాస్ ఆబ్వియస్లీ. సో ఓన్లీ ఒకటే వచ్చింది, అది వాయిస్ నోట్ అడిగారు. సో వాయిస్ నోట్ ఇచ్చేశారు. ఇంకొకటి ఏమనిపించిందంటే, నేను ఓన్లీ సంజనా గారికి ఇస్తారేమో ఫ్యామిలీ నుంచి, బికాస్ ఆమె మిస్ అయింది కదా ఎప్పుడైతే ఆ బజర్ నొక్కే దాంట్లో అని అనుకున్నా. బట్ చాలా మందికి ఫ్యామిలీ మెసేజెస్ వచ్చాయి. ఈ ఫ్యామిలీ మెసేజెస్ రావటం వల్ల వీళ్ళకి అడ్వాంటేజ్ ఏమైందంటే చెప్తాను ఇన్ ఫ్యూ మినిట్స్. సో ఎప్పుడైతే ఇంకా సిద్ధు జొన్నలగడ్డ గారు వాళ్ళ మూవీ ప్రమోషన్ అయిపోయాక బయటికి వెళ్ళిపోయారు, ఇంకా మళ్ళా క్వశ్చన్స్ అడిగారు నాగార్జున గారు. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఒక సేవింగ్, ఆ సేవింగ్లో నాకు తెలిసి రాము గారు సేవ్ అయిపోయారు, సారీ హరీష్ గారు సేవ్ అయిపోయారు ఆరోస్ది.
సో హరీష్ గారు సేవ్ అయిపోయారు. దాని తర్వాత మళ్ళీ టాస్క్ పెట్టారు, ఫుడ్ ఈటింగ్ టాస్క్. సో ఆ టాస్క్లో టీమ్ బి గెలిచారు. టీమ్ బి గెలిచినప్పుడు రాము గారికి వచ్చింది ఫ్యామిలీ నుంచి మెసేజ్. అది ఏంటంటే ఫోటో తీసుకున్నారు రాము గారు, వాళ్ళ మదర్ వాళ్ళ ఫాదర్ ఫోటో ఉంది. సో అందరికి చూపించారు, ఆ ఫోటో కూడా బాగుంది. నెక్స్ట్ ఇంకొక గేమ్ టగ్ ఆఫ్ వార్ కూడా జరిగింది. దాంట్లో ఇమాన్యుయల్ గారు వాళ్ళ టీం విన్ అయిపోయారు. దాంట్లో మెసేజ్ ఎవరికి ఇచ్చారంటే డీమోన్ పవన్ గారికి. ఇక్కడ అసలు డీమోన్ పవన్ గారు ప్రోమోలోనేమో ఆ బిగ్ బాస్ ఎడిటర్కి ఒక దండం అయ్యి ఆ ప్రోమోలో ఎలా చూపించాడంటే ఏదో రీతు చౌదరి గారి వల్ల డీమోన్ పవన్ గారు ఏడ్చినట్టు చూపించారు. కానీ మీకు ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది, డీమోన్ పవన్ గారి వాళ్ళ డాడీ రీసెంట్గా సర్జరీ అండర్గోన్ అయ్యారంట. సో ఆ సర్జరీ వల్ల కొంచెం టంగ్ దగ్గర ఏదైనా కట్ అయి ఉంటుంది అని ఆయన అలాంటి సిచ్యువేషన్లో ఉన్న ఫ్యామిలీ మెసేజ్ అనేది డీమోన్ పవన్ గారు అండ్ డీమోన్ పవన్ గారు చూస్ చేసుకోవటం, లైక్ ఆడియో మెసేజే చూస్ చేసుకోవడం, దట్ ఈస్ హైలైట్. సో ఆడియో మెసేజ్ తీసుకున్నాక వాళ్ళ డాడీ నుంచి చెప్పారు అండ్ ఆయన చాలా బాధపడ్డారు డీమోన్ పవన్ గారు. ఫర్ ద ఫస్ట్ టైం నేను చూసిన ఆయన ఏడవటం కూడా ఇట్స్ గుడ్ అండి. ఒక పాజిటివ్ ఫీలింగ్ ఫస్ట్ నుంచి డీమోన్ పవన్ గారు ఉన్న, లైక్ వాళ్ళ ఫ్రెండ్స్తో రీతు గారితో అయినా తనుజ గారితో అయినా అది ఒక సెపరేట్ ట్రాక్ లాగే ఉంది. కానీ దాన్ని ఆయన గేమ్ మీద ఎప్పుడు ఆయన ఇంపాక్ట్ చూపించలేదు. ఫస్ట్ నుంచి ఆయన కొంచెం ఒక స్టెప్ ఉన్న టెనెంట్స్లో ఏదైతే అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్లో నాకు తెలిసి ఫస్ట్ ప్లేస్ డీమోన్ పవన్ గారికే ఉంటుంది, దాని తర్వాత హరీష్ గారికి ఉంటుందేమో. సో డీమోన్ పవన్ గారు ఎమోషనల్ అయ్యారు, కొంచెం బాధే అండి అలాంటి సిచ్యువేషన్లో పేరెంట్స్ని వదిలేసి రావటం అనేది. సో ఇంకా ఈ ఫ్యామిలీ మెసేజెస్ వచ్చిన వాళ్ళకి బిగ్ బాస్ ఏం పెట్టాడంటే, ఇప్పుడు నిన్న ఇమాన్యుయల్ గారు సంజనా గారి కోసం కెప్టెన్సీ అనేది త్యాగం చేశారు కదా, ఇక్కడ నాకు కొంచెం అన్ఫేర్ అనిపించింది గైస్. మీకు కూడా అదే అనిపించిందో లేదో చెప్పండి. లాస్ట్ టైం ఎప్పుడైతే డీమోన్ పవన్ గారు టాస్క్ ఆడే కెప్టెన్సీ తీసేసినప్పుడు డీమోన్ పవన్ గారు కూడా ఒక కెప్టెన్సీ కంటెండర్. ఇప్పుడు ఇమాన్యుయల్ కెప్టెన్సీ బ్యాచ్ తీసేసినప్పుడు ఇమాన్యుయల్ గారిని ఎందుకు పెట్టలేదు కెప్టెన్సీ కంటెండర్లో? మరి ఆయనకి ఆపర్చునిటీ పోయినట్టే కదా. అంటే ఆయన సాక్రిఫైస్ చేశాడు కాదని నేను అనట్లేదు, బట్ ఆయనకి ఇంకొక ఛాన్స్ ఇచ్చి ఉండాల్సింది కదా, ఇంకేదైనా టాస్క్ ఆడి గెలిచే వాళ్ళేమో అని. బట్ ఫైనలీ 5 మెంబర్స్ హరీష్ గారు, డీమోన్ పవన్ గారు, రాము గారు, సంజనా గారు, రీతు గారు కెప్టెన్సీ కంటెండర్స్. సో బిగ్ బాస్ ఒక ఇమేజెస్ వేశాడు, ఇవి ఎక్కడైతే ఇంట్లో ఉన్నాయో వెతికి తీసుకురమ్మని. డీమోన్ పవన్ గారు మళ్ళీ కెప్టెన్ అయి షబాష్ అనిపించుకున్నారు. లైక్ గేమ్ వస్తే ఇచ్చి పడేస్తున్నారు డీమోన్ పవన్ గారు. సో మళ్ళీ కెప్టెన్ అయ్యారు. ఇంకా ఫైనల్లీ ఎలిమినేషన్ లాస్ట్లో ప్రియా శెట్టి గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు మీరు చూడాలి గైస్. అసలు పవన్ కళ్యాణ్ గారు ఇంకా వెళ్ళిపోతున్నానేమో అని అనిపించేసిందేమో ఆయనకి, ఇంకా అసలు ఏడుస్తూనే ఉన్నారు. సో అందుకే ఇప్పుడు ఇంతకుముందు ఎప్పుడైతే బయట నుంచి వచ్చిన వాళ్ళు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ వచ్చినప్పుడు కొంచెమన్నా వినాలి గైస్. అప్పుడైనా బిగ్ బాస్ హౌస్లోకి ఎవడైనా వచ్చి ఏమైనా చెప్తున్నాడంటే అది మన మంచి కోసమే, మనలో మార్పు వచ్చి మన గేమ్ మారటం కోసమే అని మనకు తెలియాలి. ఇన్ని సీజన్స్ చూసాం, నాగార్జున గారు ఏమన్నా చెప్తుంటే అది కూడా మన కోసమే. ఎట్లయితే ఇప్పుడు శ్రీజ గారు మారారో లాస్ట్ వీకెండ్ ఆమెకు అర్థమైపోయింది ఆడియన్స్ ఎలా తీసుకుంటున్నారో, నాగార్జున గారు ఎలా తీసుకుంటున్నారో. ఆమె కూర్చొని ఆమె అర్థం చేసుకుంది కాబట్టి, ఆలోచించుకుంది కాబట్టి, అండ్ నామినేషన్స్ వల్ల కూడా అందరూ నీ వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది, నీతో మాట్లాడలేకపోతున్నామని చెప్పి. సో ఆమె అలా ఆలోచించి గేమ్ మార్చుకుంది. కానీ మీరు అవతల వాళ్ళు మాట్లాడేదే మీరు వినకపోతే ఇంకా మీరు ఏం గేమ్ మార్చుకోగలరు? సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా మీరు బాటమ్ 2లో ఉన్నారని మీకు క్లియర్గా అర్థమైపోయింది. సో ఇంక మీరు గేమ్ మార్చుకోవాలండి. మీరు గేమ్ మార్చుకుంటే మిమ్మల్ని నిజంగా అందరూ అక్కడ చూడాలనుకుంటున్నారు. సో మీరు మా ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ అవుతారేమో అని ఆశిస్తూ ఆల్ ద బెస్ట్ ఫర్ యూ. సో ప్రియా శెట్టి గారికి ఎలిమినేట్ అయిపోయాక వైల్డ్ హార్న్స్ అనేవి డెవిల్ హార్న్స్ ఇవ్వమని చెప్పారు ఒక 5 మెంబర్స్కి. ప్రియా శెట్టి గారు ఈ వీక్లో ఉన్నట్టు ఫస్ట్ 2 వీక్స్లో ఉంటే ఆమె ఇంకా ఇంట్లో ఉండేదేమో నాకు తెలిసి. బట్ అన్ఫార్చునేట్లీ బిగ్ బాస్లో ఇవాళ జరిగింది రేపు జరగదు, రేపు జరిగేది ఎల్లుండి జరగదు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క కొత్త రోజులా ఉంటుంది. సో రేపటి నామినేషన్స్ ఎపిసోడ్ రివ్యూ కోసం వెయిట్ చేద్దాం గైస్. చూద్దాం ఈసారి నామినేషన్స్లో ఎవరు వెళ్తారో, ఎలాంటి ప్యాటర్న్ పెడతాడో బిగ్ బాస్.
దివ్య నిఖిత గారు అయితే ఫస్ట్ వీక్ కాబట్టి నామినేషన్స్లో ఉండదు ఆబ్వియస్లీ. సో మరి మళ్ళీ దివ్య నిఖిత గారికి ఆ ఛాన్స్ ఇస్తాడా నువ్వు ఇంతమంది నామినేట్ చేయమని చెప్పి, లేకపోతే సంజనా గారిని పెడతారా చూద్దాం రేపటి ఎపిసోడ్ వరకు. మీరు కూడా వెయిట్ చేయండి నాలాగే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వీడియో. బాయ్ గాయస్.